మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, 2025 డిసెంబర్ మాసంలోకి వచ్చేసాం మనము. సో ఈ సంవత్సరం విశేషమైన ఫలితాలు పొందిన వాళ్ళలో వృషభ రాశి వాళ్ళు కూడా ఒకళ్ళని చెప్పుకోవచ్చు. మరి ఈ ఎండింగ్ ఎలా ఉంటుంది వీళ్ళకి? డిసెంబర్ మాసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు ఓవరాల్గా? ఈ 2025 సంవత్సరం డిసెంబర్ మాసంలో వృషభ రాశి వాళ్లకు మాస ఫలితాలు చెప్పే ముందు మన తెలుగు ప్రజలందరూ కూడా ఇంగ్లీషు సంవత్సరానికి బాగా అలవాటు పడ్డారు. ఆ ఇంగ్లీష్ సంవత్సరం ప్రకారం ఇది చివరి మాసం. మనం కూడా వాళ్ళకి అనుకూలంగానే మనం చెబుదాం. ఈ మాసం ఎలా ఉందో చెప్పే ముందు వృషభ రాశి గురించి కొన్ని ప్రత్యేకమైన విషయాలు మనం మాట్లాడుకుందాం. ప్రతి మాసంలాగానే వృషభం అంటే కాలపురుషుడికి 2వ స్థానం. కాలపురుషుడికి 2వ స్థానం అంటే గొంతు, భుజాలు. కాలపురుషుడిని తల తర్వాత ఇప్పుడు ఒక బిడ్డ పుట్టేటప్పుడు కాలపురుషుడు పుడుతున్నాడు అనుకుందాం. ప్రతి ఒక్కరు కాలపురుషులే. ముందు తల వస్తుంది, అదే మేషరాశి. తర్వాత ఏమొస్తుంది? భుజాల కదా వస్తాయి. పూర్తిగా ఆ బిడ్డ పూర్తిగా పుట్టేటప్పటికి 12 రాశుల స్వభావం, చివరికి మేన్ రాశి పాదాలతో బయట వస్తాడు. ఇది కాలపురుష తత్వం. ఈ భుజాలను సూచిస్తుంది, గొంతును సూచిస్తుంది, మాటను సూచిస్తుంది, ధనాన్ని సూచిస్తుంది, తినే తిండిని సూచిస్తుంది. ఇక్కడే కదా గొంతు ఆహారం పోవాల్సింది. కుటుంబం అంటే భార్య, పిల్లలు. డబ్బులు ఎందుకు సూచిస్తుంది? ఈ రాశి యొక్క గుర్తు ఎద్దు. ఒకప్పుడు ఎన్ని పశువులు ఉంటే అంత ధనవంతులు. ఎన్ని పశువులు ఎక్కువ ఉంటే ఆ ఇంట్లో అమ్మాయిని ఆటోమేటిక్ ఇస్తారు. 100 ఆవులు ఉన్నాయి, 50 ఎద్దులు ఉన్నాయి, పశు సంపద ఎక్కువ, రోజు 100 లీటర్ల పాలు వస్తాయి ఒంట్లో. కాడి ఉన్న చోటనే బిడ్డనివ్వాలి. ఇట్లాంటి మాట్లాడి, ఎందుకంటే సంపద, ఈ పశు సంపద ఉంటేనే వాళ్ళు వ్యవసాయం చేస్తారు, డబ్బులు వస్తుంది. ఇది తినే తిండి అని చెప్పాను కదా. ఆ పశువులు ఉంటేనే వ్యవసాయం జరుగుతుంది, ధాన్యం వస్తుంది, తిండి వస్తుంది. ఆ పశువులు ఉంటేనే ఇంటిలో 10 తింటారు, కుటుంబం బాగుంటుంది. కాబట్టి కుటుంబ స్థానం, ధనస్థానం, వాక్స్థానం. వాక్కు అంటే మాట కదా. మరి మాట ఎలా వస్తుంది? ఒక పశువు, ఒక దూడ, ఆవు దూడ ఏమని అరుస్తుంది? మా అంటుంది. ఒక బిడ్డ పుట్టగానే ఫస్ట్ మొదటి పలికే అక్షరం మా అంటాడు. మొట్టమొదటి వచ్చే అక్షరం ఒక పశువుకైనా ఒక మనిషికైనా మా అంటే అమ్మ అని అర్థం. అందుకే ఇది కుటుంబ స్థానము. తిండి వండి పెట్టేది ఎవరు? తల్లే. అంతే కదా. ఆ పశువులతో వ్యవసాయం చేసేది తండ్రే. అందుకే వాక్ స్థానమైంది. వీళ్ళు మాటను వృధా చేయకూడదు, తప్పులు చెప్పకూడదు. వీళ్ళు చెప్తే వీళ్ళకు రాసి యాక్టివేట్ కాదు. ముందు చూపు ఎక్కువ వీళ్ళకు. అంటే వ్యవసాయం చేసే రైతుకి ఎప్పుడు ఏ పంట వేయాలో, కార్తెలు వర్షాలు ఎప్పుడు పడుతున్నాయో, ఎప్పుడు ధాన్యం వేసే ఏ పంట ఎప్పుడు, ముందు చూపు ఎక్కువ ఉంటుంది. అలాగే వృషభ రాశిలో కూడా ఉంటుంది. ముందు చూపు ఎక్కువ, బిఫోర్ ప్లానింగ్ ఉన్న వాళ్ళు వీళ్ళు. శ్రీకృష్ణుడు కూడా ఈ రాశిలోనే పుట్టాడు, పశువులే ఎక్కువ మేపాడు. ముందు చూపుతోనే మొత్తం యుద్ధం ఎలా చేయించాలి, ఏం చేయాలి అంతా మొత్తం ప్లానింగ్ అయింది. అదంతా మైండ్ గేమే. అందుకే ఆయన ఆయుధాల పట్ల ఆయనకు మైండ్ గేమ్ మొత్తం ముందు చూపే. ఆయన ఎప్పుడు ఉంటే ఒక పశువు ఉంటుంది. పట్టుదల ఎక్కువ వీళ్ళకు. ఒక ఎద్దు ఎలా కష్టపడుతుంది, ఎంత పట్టుదలగా, అలాగే ఉంటుంది వీళ్ళది కూడా. వృషభ రాశి వాళ్ళు ఎట్టా తిరిగి లైఫ్లో సెట్ అయిపోతుంది. ఫౌండేషన్ వీళ్ళకున్నట్టు ఎవరికి ఉండదు. వృషభ రాశి చాలా స్థిర రాశి. ప్రతి ఒకటి చెప్తే మొత్తం వింటారు. వినేసి మొత్తం ఎంతవరకు ఇతను చెప్పింది నిజము, ఎంతవరకు అబద్ధము, ఒకవేళ నిజమే అయితే మనకు అవసరమా, అవసరం లేదా, ఇవన్నీ వేసుకుని మళ్ళీ చెప్తారు ఆన్సర్. వెంటనే ఏదో ఒప్పుకోరు వీళ్ళు. సూపర్గా ఉంటుంది వీళ్ళ విధానం. ఇప్పుడు ధనస్థానం మీద షేర్ మార్కెట్కి కూడా ఎద్దునే పెట్టినారు, బుల్ రన్ అంటారు. వాళ్ళని జ్యోతిషం చూస్తారా, ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి ఈ సింబల్స్ అక్కడికి. షేర్ మార్కెట్ డబ్బులు. కాబట్టి ఈ రాశి అనేది వ్యవసాయము, వ్యవసాయేతర విషయాలు, వ్యవసాయానికి అనుబంధ విషయాలు, వ్యాపారాలు చేసుకోవచ్చు వీళ్ళు.
షేర్ మార్కెట్ రంగాల్లోనూ బిఫోర్గా డబ్బులు సేవ్ చేసి పెట్టడంలోనూ తక్కువ రేటు బంగారం తీసి పెట్టడం, బిస్కెట్ రూపంలో తీసి పెట్టి మళ్ళీ ఇప్పుడు బంగారు చేసుకోవడంలోనూ వీళ్ళందరూ దేట్లో వెళ్ళేటోళ్ళు ఇట్లాంటి ప్లాన్స్ వేస్తే సక్సెస్ అవుతారు. కాబట్టి ఈ రాశిలో చాలా ప్రత్యేకమైనటువంటి విషయాలు దాగున్నాయి. పశు సంపద ముఖ్యంగా, అందుకే గోవుని ధర్మదేవత అన్నారు. కాబట్టి వీళ్ళు డైరీ ఫార్మ్స్ పెడితే సూపర్ సక్సెస్. వీళ్ళు శ్రీకృష్ణుడు ఇప్పుడు పాలు పెరుగు వెన్న తిన్నాడు, ఆవులే మేపినాడు, బిఫోర్ ప్లానింగ్తోనే ఉన్నాడు. సేమ్ అన్వయించుకోవచ్చు. పట్టుదలగా ఉన్నాడు, సేమ్ అంతే. కాబట్టి ఇక్కడికి చాలు క్లుప్తంగా ఈ మాసం మనం వృషభ రాశి యొక్క ప్రత్యేకతలు చెప్తే అపారమైనటువంటి విషయాలు ప్రతి రాశి గురించి ఉంటాయి. చాలా ప్రపంచం అంతా వచ్చేపేయచ్చు, మనం నిరూపితంగా చెప్పచ్చు. ప్రధానంగా డిసెంబర్లో ఏ గ్రహాలు మార్పు ఉన్నాయి, వాటి వల్ల ఏం జరుగుతుంది? ఈ రాశికి లాభంలో శనేశ్వరుడు, దశమంలో రాహువు, ద్వితీయంలో గురువు, చతుర్థంలో కేతువు, అదేవిధంగా అష్టమంలో రవి, సప్తమ అష్టమ స్థానాలపైనగా బుధ శుక్ర రవి గ్రహాలు, కుజగ్రహాలు ఉన్నాయి. ఓవరాల్ తీసుకుంటే బాగున్నట్లే. 4 కేతువు అన్కంఫర్టే, కానీ 10 రాహువు విశేష రాజయోగకారకుడు, లాభంలో శని విశేష రాజయోగకారకుడు, ద్వితీయంలో గురువు గోచారిచ్చే మంచివాడే. ఇంకా సప్తమ అష్టమ స్థానాలపైన ఉన్నటువంటి గ్రహాలు కొంచెం అన్కంఫర్ట్ అయినా అవి తాత్కాలిక ప్రయాణం చేసేటువంటి గ్రహాలు కాబట్టి మనం ఎక్కువ దోషం చెప్పేదానికి లేదు. ఇప్పుడు రవి అష్టమంలో 1 సంవత్సరం ఉంటే అప్పుడు చెప్పచ్చు. అష్టమ శని అంటారు, ఎందుకంటే 2.5 సంవత్సరం అష్టమంలోనే ఉంటాడు. అష్టమ గురువు ఉంటే 12 నెలల పాటు ఉంటాడు. అష్టమ రాహు ఉంటే 18 నెలలు ఉంటాడు. సంవత్సరంన్నర 2.5 సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడు అది దుస్థానమైనప్పుడు అది దోషంగా లేదంటే జాగ్రత్త పడాలని. ఈ గ్రహాలంతా కూడా ఈ వృషభ రాశికి రవి శుభగ్రహమే, 4వ ఇంటివాడు, ఏకస్థానాధిపతి అయిన రవి ఈ రాశికి శుభగ్రహమే. కాబట్టి ఆయన అష్టమంలో ఉన్నాడు, తాత్కాలికంగా పక్కకు వచ్చేస్తాడు, ఇబ్బంది ఏం లేదు. దానిపైన మళ్ళీ వర్రీకరణ అవసరం లేదు. కాబట్టి వీళ్ళు ఓవరాల్గా బాగున్నట్లే. మనం ఏమీ ఎక్కువ జాగ్రత్తలు కూడా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇక శుక్రుడు బుధుడు వీళ్ళు కూడా రవి కుజులతో కలిసిపోతున్నారు కాబట్టి వాళ్ళు పెద్దగా కూడా శుక్రుడు ఈ రాశాధిపతి, శుక్రమూఢం వీళ్ళకి పనిచేస్తుంది. శుక్రమూఢమే అంటే వీళ్ళకి ఈ రాశులు రాశాధిపతి కాబట్టి శుక్రమూఢంలో వీళ్ళు ఇప్పుడు శుభకార్యాలు పెద్దగా చేసుకోకూడదు, ఈ రాష్ట్ర వాళ్ళు చేసుకోకూడదు. ఎంత టైం పట్టొచ్చు అంటారు? అంటే మళ్ళీ శుక్రుడు కూడా తాత్కాలికమైనటువంటి ఒక 28 రోజులు 30 రోజుల ప్రయాణ గ్రహమే. ఈ రవిగ్రహము ఇంగ్లీష్ మాసం ప్రకారము 16-17 తేదీల నుంచి మిడిల్లోకి మారుతూ ఉంటాడు. వీళ్ళు మారిపోతారు, ఒక నెలన్నరకంతా మారిపోతారు, దూరంకి వెళ్ళిపోతారు. విదేశాల్లో పరిస్థితి ఒకప్పుడులా లేదు గురుగారు, చాలా వరకు ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు ఈ ప్రయత్నాలు బాగుంటాయి అంటారా? వృషభ రాశి వాళ్ళకి విదేశాలు కలిసి రావు. ఫస్ట్ పాయింట్, వీళ్ళు విదేశాలకు వెళ్తే అందరిలాగా పెద్దగా సాధించలేరు. వీళ్ళు పెద్దగా కూడా వెళ్ళరు నాకు తెలిసినంత వరకు. అక్కడ పోయి 10 రూపాయలు సంపాదించేది ఇక్కడ 2 రూపాయలు సంపాదించి 2 ఒకటే అనే సామెతలు చెప్పేవాళ్ళు వృషభ రాశి వాళ్ళు. సొంత ఇంటిని సొంత ఊరిని నమ్ముకొని జీవితంలో అసాధ్యాలు సుసాధ్యం చేసేటువంటి జాతకులు ఎక్కువ వృషభ రాశిలో ఉంటారు. ఒకవేళ వృషభ రాశి వాళ్ళు వెళ్ళి వృషభ లగ్నం వాళ్ళు వెళ్ళి అక్కడ చాలా సమస్యలు పడుతూ నాకు చాలామంది ఫోన్లు చేశారు. నాకు నైట్ అయితే ఎక్కువ ఫారెన్ కాల్స్ వస్తాయి, అది తెల్లారుతుంది కాబట్టి. చూస్తే వృషభ లగ్నం వాళ్ళు వృషభ రాశి వాళ్ళు ఉంటారు. మేము ఒకటి అనుకొని వచ్చే మీకు కూడా జరుగుతూ ఉందంటారు. విదేశం వీళ్ళకి పనికిరాదు. ఫారిన్ ఇప్పుడు ఏదో గల్ఫ్ కంట్రీస్ కూడా వెళ్తారు ఒంటిలో గొర్రెల మేపేదానికి. అక్కడ వాళ్ళు చాలా ఇబ్బంది పడి వాళ్ళని వీళ్ళు అడుక్కొని యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్స్లో పెట్టి మళ్ళీ ఫ్లైట్కి ఏదో వస్తూ ఉంటారు. వాళ్ళు వృషభ రాశి వృషభ లగ్నంలో ఎక్కువ ఉంటారు. వీళ్ళు వృషభ రాశి వాళ్ళకి విదేశాలు పనికిరావు. వీళ్ళు కాబట్టి పోయి టూర్లాగా పోయి వచ్చేయచ్చు. కాబట్టి విదేశాలకు సంబంధించి వీళ్ళు ఏం అడగాల్సిన పని లేదు, నేను చెప్పాల్సిన పని ఏం లేదు, చెప్పేసాను. కంఫర్ట్గా ఉన్నాయి గ్రహాలు. వీళ్ళకైతే ప్లానింగ్ బాగుంటుంది. తెలివితేటలు ఉండే వాళ్ళు కష్టాలు ఉన్నా కానీ తెలివిగా తప్పించుకుంటారు, పోగలుగుతారు. కొత్త సంవత్సరం ఎట్లాగన్నా సరే ఇయర్ అన్నా కొత్తగా వ్యాపారాలు పెట్టాలనుకుంటారు. దేనిలో ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం లాభదాయకం అంటారు? షేర్ మార్కెట్లు బాగుంటాయి. ఎందుకంటే ఈ షేర్ మార్కెట్ అంటేనే ఈ రాసే సింబలే. అదేవిధంగా వ్యవసాయ రంగం సంబంధించినటువంటివి పెట్టచ్చు. ఇంకా షేర్ మార్కెట్లో కూడా ఎక్కువ వీళ్ళు అనలైజ్ బాగా చేసుకుంటారు. వీళ్ళకి అనలైజ్ ఉంటుంది. నేను సలహా ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. వీళ్ళు బాగా అనలైజ్ చేసి దేనిపైన పెడితే బాగుంటుందో పెట్టుకోగలరు. అదేవిధంగా వీళ్ళు ఇండస్ ఇండ్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇండస్ ఇండ్ బ్యాంక్ వచ్చి ఎద్దు సింబలే.
ఎద్దు తలే ఆ బ్యాంక్ యొక్క సింబల్. ఆ మృగశిర నక్షత్రం ఈ రాశిలోనే స్టార్ట్ అవుతుంది. మృగశిర అంటే ఏమి? జంతువు యొక్క తల. వృషభం అనేది ఏమి? అదే సింబల్ కదా, ఇండస్ఇండ్ బ్యాంక్ ఉంది, ఓపెన్ చేసుకోవచ్చు. మృగశిర నక్షత్రం చేసుకోవచ్చు. కాబట్టి వీళ్ళకు ఓవరాల్గా బాగానే ఉందండి. విదేశాలకు అయితే సంబంధించిన వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయాలు, తర్వాత ఎత్తుకుంటే షేర్ మార్కెట్ సంబంధించిన విషయాలు, వస్త్రాలు వస్త్ర వ్యాపారాలకి ఇప్పుడు శుక్రమూఢం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. శుక్రుడు మూఢంలో ఉన్నాడు, మూఢం తర్వాత చేసుకోవచ్చు. ఆరోగ్యపరంగా అంతా ఓకే అంటారు? ఆరోగ్యపరంగా వీళ్ళకి స్ట్రెంగ్త్ బాగుంటుంది. ఇప్పుడు ఒక ఎద్దు ఎలా ఉంటుంది? పిల్లకి కనిపిస్తుంది, దానికి కాళ్ళు స్ట్రెంగ్త్గా ఉంటాయి, భుజాలు. ఎద్దు చూస్తున్నట్టే అది పరమేశ్వరుడి ఎదురుగా ఉండే నందీశ్వరుడు, అది ఎప్పుడు బలహీనం కనిపించదు. వీళ్ళందుకే నేను చెప్పేది వీళ్ళకి ఫౌండేషన్ ఎక్కువ అని అన్నాను చూడండి. దానికి కారణము ఈ యొక్క రాశి యొక్క స్వరూపము జంతు కారకత్వమే. పశు సంపద ఎక్కువ ఉంటే వాళ్ళు ఒకప్పుడు రాజులు కొన్ని డిబేట్లు పెట్టేవాళ్ళు ఋషులకు కవులకు. ఈ ఎవడు గెలిస్తే వాళ్లకు 100 ఆవులు ఆ కొమ్ములకు బంగారు తొడుగులు వేసి బహుమతిగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా జల్లికట్టు తమిళనాడు ఫేమస్, కార్లు గిఫ్ట్లు ఇస్తారు ఆడ. ఎందుకంటే ఎద్దు అంత బలవంతమైంది, అంత విశేషమైంది. అది లేకపోతే ఒకప్పుడు ప్రపంచానికి తిండి లేదు. అందుకే దాన్ని గోమాత అన్నారు. కాబట్టి అంత ప్రాచుర్యం ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి మంచి గాయకులు, మంచి వాగ్దాటి ఉన్నవాళ్ళు. వాగ్దాటి అంటే వాగ్దాటి, వాక్చాతుర్యము, వాక్పటిమ, వాక్శుద్ధి, వాక్సిద్ధి 5 స్టేజ్లు ఉంది. మాటకు 5 స్టేజ్లు ఉంది. అంతా వాగ్దాటి, వాక్చాతుర్యము, వాక్పటిమలో ఉంటారు. వాక్శుద్ధి, వాక్సిద్ధి ఉన్నవాళ్ళు తక్కువ, వాళ్ళే ఋషులు. కాబట్టి వీళ్ళు మాటను డెవలప్ చేసుకోవాలి. వీళ్ళు అబద్ధాలు చెప్పకూడదు. బాగా వాదించే లాయరు, అద్భుతం ప్రసంగాలు ఇచ్చే ఒక పొలిటీషియను, ఒక లెక్చరరు, ఒక మన యూనియన్ లీడరు, వీళ్ళంతా మాట ఉంటేనే కదా. వృషభరాశి ప్రభావం బాగుండాలి. ప్రపంచంలో ఎవరికైనా సరే వృషభరాశి ప్రభావం లేదు, మూకోళ్ళకి పుడతారు, అంతే కదా. కాబట్టి తప్పుడు సాక్ష్యం చెప్పకూడదు. వీళ్ళు మంచి గాయకులు కావాలంటే శుక్రుడు, కళ్ళకి అధిపతి శుక్రుడు ఎక్కడే ఉన్నాడు. ఇవి వీళ్ళు చేసుకోవాల్సినవి. ఈ మాసం వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. శుక్రమూఢం పోయిన తర్వాత అన్నీ చేసుకోవచ్చు. కొంచెం వీళ్ళకి రెస్ట్ పీరియడ్ అనుకోండి, అంతే. చాలామంది అడుగుతున్నారు ఈ రోజుల్లో ఎక్కువగా శత్రువులు ఎక్కువగా ఉన్నారు గురుగారు, నరఘోష నరదిష్టి విపరీతంగా పెరిగిపోతుంది, కొంచెం దీనికి శాశ్వత రెమెడీ ఏదన్నా? శాశ్వత రెమెడీ అన్నప్పుడు శత్రువులు కావచ్చు, నరఘోష కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక వైట్ పేపర్ తీసుకునేసి వాళ్ళ కష్టాలు, వీళ్ళ శత్రువుల పేర్లని రాసి బ్లాకింగ్తో రాసి రెడ్ ఇంక్తో కొట్టేసి, లేదా రెడ్ ఇంక్తో రాసి బ్లాకింగ్తో కొట్టేయాలి. మళ్ళీ అన్నీ రాసేసి ఆ పేపర్ను సాయంత్రం పొద్దుపోయేటప్పుడు కాల్చి బూడిద చేసి షింక్లో వేసి నీళ్ళు తిప్పేయాలి. ఒక మనిషిని సాయంత్రం పొద్దుపోయేటప్పుడు ఎట్లయితే కాల్చి దహనం చేస్తారో, చనిపోయిన వ్యక్తిని దహనం చేసి ఆ బూడిదని తీసుకొచ్చి అస్థికలు గంగలో కలుపుతారో, సేమ్ మీ కష్టాలకు, మీ సమస్యలకు మీ శత్రువుల పేర్లు రాసి దాన్ని అంతా కొట్టేసి కాల్చి షింక్లో బూడిదలు వేస్తాం కదా, ట్యాప్ తిప్పేది. ఏముంది దీనిలో ఖర్చు? మీ సమస్యలకు మీరు దహన సంస్కారాలు చేస్తున్నారు. ఇంకా నరఘోష అన్నారు. నరఘోష అంటే దిష్టి అని అర్థము. ఎడమకాల కింద మన యొక్క చెడ్డ ఉంటుంది. ఈ ఎడమకాల కింద కొద్దిగా మట్టి తీసుకొని, ఓ బూడిద గుమ్మడికాయ తీసుకొని మధ్యలో బొక్కబెట్టి ఒక పీస్ తీసి అందులో ఈ మట్టి వేసి, మీ సమస్యలు, మీ శత్రువులు ఉంటే చిన్న చిన్న పేపర్లు రాసి ఉంటలకు చుట్టేసి అందులో వేసేసి, ఓ పచ్చిమిరకాయ ముక్కలు కత్తిరించి అందులో వేయాలి. ఈ మూత పెట్టేయాలి. కాటుకతో చుక్కలు పెట్టాలి గుమ్మడికాయ మొత్తం. దానిపైన కర్పూరం పెట్టి మంచి మధ్యాహ్నం కానీ సాయంత్రం పొద్దుపోయేటప్పుడు కానీ దిష్టి తీయించుకొని పగలగొట్టి ఆ పగిలినటువంటి గుమ్మడికాయలను ఎవరు తొక్కని జాగాలో ఇమ్మీడియట్ వేయాలి. తలస్నానం కంపల్సరీ చేయాలి. ఇది అమావాస్యకు ఒకసారి, లేదు నెలకు 2 సార్లు చేసుకోవడం మంచిది. మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ చేయాలి. అంటే మన నెగటివ్ని, మన కాళ్ళ కింద నెగటివ్ని దాంట్లో వేస్తున్నాం. దిష్టి అంటే నెగటివ్ని తీసేదే. మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఇది శాశ్వత పరిష్కారం అడిగిన చెప్తున్నాను. మన సమస్యలు మన పేపర్లో రాసేది కూడా మాకు తెలియదు, మీరే రాసేయండి, మనం ఏట రాయిస్తున్నాం చెప్తున్నా. ఎవరికి వల్ల ఇలా చేసుకోవచ్చు. ఓకే. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న గ్రహస్థితి ప్రకారం ఎటువంటి పరిహారాలు, దైవారాధన విశేషంగా వీళ్లకు దైవారాధన విశేషంగా తీసుకుంటే శుక్రమూఢం ఉంది కాబట్టి తిరుచానూరు పద్మావతి అమ్మవారు అలానికి వెళ్ళొచ్చు. తిరుచానూరు పద్మావతి అమ్మవారు ఎందుకంటే శుక్రుడికి అధిష్టాన దేవత. శుక్రుడు అంటే లక్ష్మీదేవి. అదే మూఢం ఆయనకే వస్తుంది కాబట్టి లేదా పద్మావతి అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకాలు, కవచాలు చదువుకోవచ్చు. లక్ష్మీదేవికి సంబంధించినటువంటి శ్లోకాలు, కవచాలు చదువుకోవచ్చు. కనకదార స్తోత్రం కూడా చదవచ్చు. అంటే డబ్బులు రావడానికి అని కాదు, ఇక్కడ శుక్రగ్రహానికి బలం పెరగడానికి మనం ఇంధనాన్ని పోస్తున్నామని అర్థం.
ఇంతమించి ఇంక వేరే పరిహారం ఏమవుతుంది లేదు. అది కూడా తాత్కాలిక ఒక మాసం తర్వాత మిగిలిన గ్రహాలు కంఫర్ట్గా ఉన్నాయి.